అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరిమణులారా, ఈరోజు మనము మన జీవితాల్లో మర్చిపోతున్న నిజమైన ఆనందాన్ని గుర్తు చేసుకోవాలంటే మన హృదయాన్ని ప్రశాంతత పరిచే ఓ అద్భుతమైన సాధన ఏమిటో తెలుసుకుందాం. ఇది తల్లిదండ్రులతో బంధం కాదు, ఇది స్నేహితులతో మమకారం కాదు, ఇది మన సృష్టికర్త అయిన అల్లాహ్తో నిత్యమైన ఆధ్యాత్మికమైన బంధం. ఇది నమాజ్ ద్వారా కలిగే ప్రేమ. నేడు మనం ఈ వీడియోలో నమాజ్ యొక్క అందము మరియు దాని ఆత్మీయత గురించి తెలుసుకోబోతున్నాం. ఈమాన్ అంటే ఏమిటి? ఇది మనం ఒక్కసారిగా మనసులో ప్రశ్నించుకున్నామా? నిజంగా మన హృదయాన్ని ప్రశాంతపరిచే ఏకైక మార్గం ఇది అల్లాహ్తో గాఢమైన ఆధ్యాత్మికమైనటువంటి బంధం. ఆ బంధాన్ని మనం ప్రతిరోజు 5 సార్లు ఓ అమూల్యమైన సాధన ద్వారా నిర్మించవచ్చు. అదే నమాజ్. ఈరోజు మనము ఈ వీడియోలో నమాజ్ అంటే ఏమిటి, దీని వెనుక దాగిన ఆత్మీయత ఏమిటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాక మనం చదివే నమాజులో ఉండే అరబిక్ పదాలు, వాక్యాలు, వాటి అర్థాలను కూడా తెలుసుకుందాం. ఎందుకంటే అర్థం తెలుసుకుంటేనే మనం అల్లాహ్తో ఒక ప్రత్యేకమైనటువంటి బంధాన్ని కలుపుతాం. నమాజ్ అంటే ఏమిటి? నమాజ్ అంటే కేవలం శరీరంతో చేసే ఆచారం కాదు, అది మన ఆత్మ అల్లాహ్ వైపు తిరగడం. ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం చెప్పారు, వజు ఇల్లత్ కుర్రతుల్ ఐని ఫిస్ సలాత్. అంటే దాని అర్థం, నమాజు నా కన్నులను చల్లని నీరుగా చేస్తుంది. నమాజ్ వల్ల హృదయానికి శాంతి, మనసుకి తలంపు, జీవితానికి దిశ వస్తుంది. నమాజు ప్రారంభంలో మనము ఏమంటాం? నమాజు మొదలయ్యే సమయంలో మనం ఇలా చెబుతాం, అల్లాహు అక్బర్. దాని అర్థం అల్లాహ్ అత్యంత గొప్పవాడు. ఇది చెబుతున్నప్పుడు మనము ప్రపంచ విషయాలను పక్కన పెట్టి అల్లాహ్ వైపుకు తిరుగుతాం. మన మనస్సు, మన శరీరము అన్నీ ఒకే దిశలో అల్లాహ్ వైపు తిరుగుతుంది. ప్రశంసలు మొత్తం అల్లాహ్కే చెందుతుంది. ఆయన సమస్త లోకాల ప్రభువు. అతడు దయగలవాడు, కరుణశీలుడు, ప్రళయ దినాధిపతి. మేము నిన్నే ఆరాధించదము, నిన్నే సహాయం కోరుచున్నాము, మాకు సరైన మార్గం చూపించు. ఖుశూన్ అంటే నమాజులో మన హృదయం పూర్తిగా అల్లాహ్పై కేంద్రీకరించబడమే. కేవలం మాటలతో కాదు, మన మనసుతో నమాజ్ చేయాలి. అందుకోసం నమాజ్కి ముందు అర్థం గమనించాలి. శుద్ధంగా ఉండాలి, వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. నమాజ్ మన జీవితంలో అనేక మార్పులు తెస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, భయాలు తగ్గుతాయి, మనసు స్థిరంగా ఉంటుంది, జీవితం అంతా ఓ దివ్యమైన శాంతితో నిండి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం రాత్రులు లేచి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో నమాజ్ చేసేవారు. వారు బిలాల్ రజియల్లాహు తాలా అన్హుతో చెప్పేవారు, అరిహ్నా బిహా యా బిలాల్. అంటే దాని అర్థం, బిలాల్, నమాజ్ ద్వారా మన మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది. పిల్లలతో కలిసి నమాజ్ చేయండి, ప్రేమతో వారికి నేర్పించండి. నమాజ్ వారికి ఆనందంగా అనిపించాలి. వారి చిన్న చిన్న హృదయాలలో అల్లాహ్ పట్ల ప్రేమ నాటాలి. నమాజ్ అనంతరం దువాలు చదవాలి. ఓ అల్లాహ్, నన్ను పశ్చాత్తాపం చేసే వారిలో, పరిశుద్ధుల్లో ఉండే వారిలో చేయి. ఓ అల్లాహ్, నన్ను జ్ఞాపకంలో ఉంచడంలో
నీకు కృతజ్ఞత తెలపడంలో, నీకు ఉత్తమమైన ఆరాధన చేయడంలో నాకు సహాయం చేయి. నిజమైన ఆధ్యాత్మిక బంధం మాటలతో కాదు, ప్రతిరోజు మన హృదయంతో చేసే నమాజ్ ద్వారానే ఏర్పడుతుంది. నమాజ్ మన హృదయానికి విశ్రాంతి కలిగిస్తుంది. చూసారా కదా ఫ్రెండ్స్, నమాజ్ చదివితే మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎంత ప్రశాంతత వస్తుందో. అందుకే మనము ప్రతి ఒక్కరూ 5 పూట్ల నమాజ్ వదలకుండా చదవాలి. దానివల్ల కలిగే ప్రయోజనాలన్నీ మనం పొందాలి ఇన్షాల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.